ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని ద్వేషం గాని మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. సమాధాన పడాలి, సమాధాన పరచాలి అని బైబిల్లో రాపించి పెట్టాడు. నేను నా సొంత మాటలు కాదండి. సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. మరి దేవునికి కుమారులుగా మనం అవ్వాలి అంటే, ఉండాలి అంటే సమాధాన పడాలి, సమాధాన పరచాలి. మన ముందు ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపాలి, పోయి దాన్ని రేపకూడదు. ఆల్రెడీ ఈ మాటలు మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. ఇంకా మీకు మైండ్లో పడిపోవాలి, ఒక మైండ్లో పర్మనెంట్గా మైండ్లో పడిపోవాల్సిందే. మీరు ఎప్పుడైనా గొడవ అయ్యేటప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనం సంపాదించిన దాంట్లో ఎదుటి వారికి, అవసరతలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి. ఎందుకంటే తండ్రి రాపించి పెట్టాడు కాబట్టే. క్రియలేని విశ్వాసం వ్యర్థమే అన్నాడు. మనం ఎంత విశ్వాసులుగా ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా, ఎంత భక్తిలో ఉన్నా కూడా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా కూడా ఆ దేవుని మీద మనకున్న విశ్వాసం, దేవుని మీద మనకున్న ప్రేమ క్రియల రూపంలో చూపించాలి. క్రియల రూపంలో అంటే తండ్రికి ఎలాంటి క్రియలు చేస్తే తండ్రికి ఇష్టమో అలాంటి క్రియలే మనం చేయాలి, మనలో ఉండాలి, మనం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళకి సహాయపడాలి, కష్టంలో మనం తోడుగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే చేయదగిన సహాయమే మనం చేయాలి. ఖచ్చితంగా క్రియలేని విశ్వాసం వ్యర్థమే అని నేను చెప్పట్లేదండి. బైబిల్ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడు. జాగ్రత్తగా సీరియస్గా తీసుకొని ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మమ్మల్ని, మా ఇంటి వాళ్ళని, మా కుటుంబస్తులు నా ప్రభ క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, అందును బట్టి నా ప్రభ మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ గడిచిన దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో తెలుసో తెలియకు నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, మీ మనసు గాయపడేలా మాట్లాడుంటే, మీ మనసు గాయపడేలా నా ప్రభ మా ప్రవర్తన ఉండుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఎవరైనా సరే నా ప్రభ గడిచిన ఈ దినంలో నా తండ్రి తెలుసో తెలియకో నా ప్రభ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, మీకు ఏ పని అయితే మీరు చెయ్యొద్దు అని చెప్పారు ఆ పనే చేసి మీ మనసు గాయపరిచుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా ప్రభ, బలహీనులం నా తండ్రి, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా ప్రభ బిడ్డలు నా ప్రభ ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాలని, బిడ్డలు గృహాలు దర్శించిన ప్రభ, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ శాంతితో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట కుటుంబస్తులతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాడితో మేమెలా సమాధానంగా ఉండగలమయ్యా? మీ ప్రేమను ఎదుటి వారికి మేమెలా చూపించగలం నా తండ్రి? వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా. మీరు తగ్గింపుతో ఉండండి అమ్మా, తగ్గించుకోండి, తగ్గింపుతో ఉండండి, దీన మనసు కలిగి జీవించండి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, ప్రతి విషయం కూడా మా చూపులు ఎలా ఉండాలి, మా మాట ఎలా ఉండాలి, మా నడక ఎలా ఉండాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల ముందే మా కోసం మీరు రాపించి పెట్టిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. అన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల ముందే మా గురించి మీరు ఆలోచిస్తే ఆ మాటను మేము ఇప్పుడు చదువుతున్నా కూడా ఆ మాట చొప్పున మేము నడుచుకోలేకపోతున్నాం. మా మీద మీకున్న ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం, గ్రహించుకోలేకపోతున్నాం అయ్యా. మా మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసిన ప్రభ, తగ్గింపు, దీన మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత సిలువలో కూడా నా ప్రభ, అంత బాధలో కూడా నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి.
అదే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మా హృదయాలు కఠినమైపోతున్నాయి నా తండ్రి. మా ముందే బాధపడుతున్నా కూడా కనీసం వాళ్ళకి సహాయం చేయలేని అలాంటి మనసు నా ప్రభ, కఠినమైన హృదయాలు మేము కలిగి ఉన్నాం నా తండ్రి. కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేని కఠినాత్ములుగా ఉండిపోతున్నాం, స్వార్థపరులుగా అయిపోతున్నారు నా తండ్రి. జాలిగల దేవ, మాలో ఉన్న స్వార్థాలు తీసివేయండి నా ప్రభ. మీరెంత ప్రేమించారు నా తండ్రి. వారు తెలుసో తెలియకో నా ప్రభు, వారు ఎవరో కూడా మీకు తెలియదు, అయినా సరే నా ప్రభ వారిని ప్రేమించారు. పాపం ఎంత ఘోరమైన పాపులను కూడా నా ప్రభ మీరు ప్రేమించిన తండ్రి, క్షమించిన ప్రభ, వారితో కలిసిన ప్రభ మీరు నా తండ్రి భోజనం చేశారు. ఎంత గొప్ప తగ్గింపయ్యా, ఎంత గొప్ప జాలి, ఎంత ప్రేమ నా ప్రభు. అదే ప్రేమ గల మనసు, అదే జాలి గల మనసు, అదే క్షమించే మనసుని మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ బిడ్డలుగా మీ ప్రేమ నా ప్రభ, మాలో మీ ప్రేమ ఉందని ఎదుటి వాళ్ళకి తెలియాలంటే నా ప్రభ మీ మనసే మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఆత్మీయతలో బిడ్డలు ఇంకా ఎదగాలి, ఆత్మీయతలో బలపడాలి. ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి. సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, అరే అన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తుంది నా తల్లి, నా గురించే ఆలోచిస్తున్నాడు నా బిడ్డ అని నా ప్రభ మీరు ఆశ్చర్యపోయేంత అలాంటి విశ్వాసాన్ని నా ప్రభ, అలాంటి ధైర్యాన్ని నా తండ్రి, అలాంటి మీ మీద ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. మరి సైనికుడు నా ప్రభ, సైన్యాధ్యక్షుడు నా తండ్రి, ఆయన కింద పనిచేసే అతనికి జ్వరం వచ్చి నా ప్రభ చావు బతుకులు మధ్య ఉన్నప్పుడు, అయ్యా నా దగ్గర పనిచేసే సేనాపతి ఆరోగ్యం బాగాలేదు, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ఆయన స్వస్థపడతాడు అని నా ప్రభ చెప్పినప్పుడు నా తండ్రి, అయ్యా మీ గృహానికి వస్తానంటే వద్దయ్యా మీరు నా ఇంటికి రావడానికి నాకు అంత అర్హత లేదు అన్నప్పుడు మీరు ఆశ్చర్యపోయారయ్యా ఆ విశ్వాసానికి నా తండ్రి. మీరు ఆశ్చర్యపోయేంత విశ్వాసం నా తండ్రి. అదే విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. అపనమ్మకం అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ సమస్య ఉంది నా తండ్రి, సమస్యల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదని నా ప్రభ నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ నా తండ్రి ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు, ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ సమస్యల నుంచి నా తండ్రి మాత్రమే విడిపించగలడు అని నా ప్రభ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు, విశ్వాసంలో బలహీనపడుతున్నారు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వైపు నా ప్రభ మీ మనసు నుంచి నా తండ్రి మీ దృష్టి మా మీద ఉంది కాబట్టి మేము ఇప్పటి వరకు ఎన్ని సమస్యలున్నా క్షేమంగా ఉన్నాం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తించానేమో, నా ఇంటి వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతున్నారేమో, ఎవరినైనా నేను బాధ పెట్టాను, నా వల్ల ఎవరైనా మనసు బాధపడిందా అని నా ప్రభు ఆలోచించుకొని గ్రహించుకోలేకపోతున్నారు, పశ్చాత్తాప పడలేకపోతున్నారయ్యా. ఈలో ఒక జ్ఞానం వెరితనం అన్నారు, మాలో ఉన్న వెరితనాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతలు ఎదగాలి నా ప్రభ. కుటుంబంలో నా ప్రభ ఆర్థిక సమస్యలు పోవాలంటే నా తండ్రి, అప్పుల నుంచి విడుదల కావాలంటే నా ప్రభ ఆ కుటుంబంలో నా ప్రభ వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది. ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయి, అవసరతలు ఏమీ తీరలేదు కదా, అప్పులు తీరట్లేదు కదా, కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాం కదా అనే అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి ప్రతి ఒక్కరికి గ్రహింపివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పులు తీరాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా తండ్రి, అన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ నా ప్రభ మరి ఏ అవసరత కోసం వాళ్ళు అప్పులు చేశారో నా తండ్రి, ఇక వేరే వాళ్ళ సహాయం తీసుకోలేక అప్పులు చేయాల్సి వచ్చిందో ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు చేసిన అప్పులు నా ప్రభ తీరేదారి మీరు మాత్రమే చూపించగలరయ్యా. అప్పుడు తీరాలంటే స్థలాన్ని పొలాన్ని అమ్మకానికి పెట్టామమ్మ, ఇల్లు అమ్మకానికి పెట్టే మంచి ధర రావాలని ప్రార్థించుకున్నప్పుడు వారికి ఉన్నది కోల్పోకుండా నా ప్రభ ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు
బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. తప్పిపోయిన గొర్రెలాగా నా ప్రభా బిడ్డలు తప్పిపోతున్నారు నా తండ్రి. మీరు నా ప్రభా మీ రక్తంలో కడిగారు, అప్పుడు బాగానే ఉన్నారు. మరలా నా ప్రభా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. అపవాది చేతిలో పడిపోతున్నారు, అపవాది ఆలోచనలో పడిపోతున్నారు. బిడ్డలు నా తండ్రి ఒక గద్దెంపు చేసాను. మరలా మీ మందిరానికి రావాలి, ప్రార్థనలోకి రావాలి, మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా తండ్రి ఏ ఒక్కరు విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి చేయి నా ప్రభు, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా తండ్రి. బుద్ధి గల కన్యకలాగా మీరు అక్కడికి ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబంలో బిడ్డల మాట వినట్లేదని భర్త తాగుడికి బానిసయ్యాడు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నాడు, నా బిడ్డలు చెడు వ్యసనానికి బానిసలు అయ్యారమ్మా. మా మాట వినట్లేదని ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారో ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మేము ఎంత చెప్పినా మా మాట వినరయ్యా. తప్పు మాదే నా తండ్రి. వారిని క్రమంలోనే సరైన క్రమంలో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించమని మీరు చెప్పారు. పెద్దవాడైనప్పుడు ఆ దారి నుంచి తొలగిపోవడం అని మీరు చెప్పారు. వారిని అప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదైనా తండ్రి. మేము చేసిన తప్పు ఇప్పుడు మేమే బాధపడుతున్నామని మీరు నా ప్రభు న్యాయస్తులు కారు నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మేము ఎలా బిడ్డలు పెంచాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సరిచేయాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా జాగ్రత్తగా జీవించాలో ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం మీరు రాపించి పెట్టండి. ఆ పరిశుద్ధ మీ మాటలు నా ప్రభు పట్టించుకోకుండా నా తండ్రి మాకు ఇష్టమైనట్టు మేము పెంచామేమో ఇప్పుడు బాధపడుతున్నారయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ఎవరైతే తాగుడికి బానిసయ్యారో, ఏ భార్య అయితే తన భర్త మారాలని ప్రార్థిస్తుందో నా తండ్రి, దుఃఖంలో ఉందో వేదనతో ఉందో నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. అయ్యో నేను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త నా మాట వినట్లేదు కదా అని ఎవరైతే నా ప్రభు మానసికంగా కృంగిపోతున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మీరు మాత్రమే నా ప్రభు ఆ వ్యసనాల నుంచి బిడ్డలు విడిపించగలరు నా తండ్రి. ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. వాళ్ళల్లో ఉన్న దురాత్మ పారిపోయి అపవాది చేతిలో నుంచి నా ప్రభు బయటపడతారు నా తండ్రి. ఆ సంఖ్యను విడగొట్టాలంటే మీరు ఒక్క మాట పలికితే చాలు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. మీరు ఆ కుటుంబాల్లో కార్యం చేసే వరకు బిడ్డలకి నా ప్రభు విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ప్రతి దినము కూడా నా ప్రభు నూతన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం. విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో, బిడ్డలు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు నా తండ్రి, ఎవరైతే ఎంసెట్ ఐసెట్ రాస్తున్నారో నా ప్రభ, ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఇంకా నా ప్రభ ఏమేమి చదువుతున్నారు, ప్రతి ఒక్క చదువుకునే బిడ్డలకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా ప్రభ మీరు తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచనని చెప్పినదేమా. ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, బిడ్డలు నా ప్రభ మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి. నా సొంత జ్ఞానం మీద ఆధారపడి నేను ఎంత కష్టపడి పని చేసినా ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను, కానీ ఆ జ్ఞానం నా తండ్రి ఇస్తేనే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డలకి నా ప్రభ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎగ్జామ్స్ వస్తలేని నా ప్రభ బిడ్డలు చదవాలి, కష్టపడాలి మనసు నా ప్రభ మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. కష్టపడే మనసు, చురుకైన భాగ్యాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభ, శ్రద్ధగా చదవాలని మనసు నా ప్రభ మీరు అనుగ్రహించండి నా తండ్రి. నిర్లక్ష్యంగా ఉండకుండా, లేజీగా ఉండకుండా నా ప్రభ, బద్ధకంగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి చురుకుగా ఉండాలి. నేను కష్టపడాలి, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు, మొదట నేను కష్టపడాలి కదా, నా కష్టానికి నా తండ్రి నాకు సహాయంగా ఉంటాడు అనే గ్రహింపు బిడ్డలు కలిగించు నా తండ్రి. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరు చెప్పారు నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు నా ప్రభు. వారికి ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సొలొమోను గారు నా ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు నీకేం కావాలి అడుగు సొలొమోను అంటే నాకు జ్ఞానం ఇవ్వయ్య అని అడిగినప్పుడు ఎంత ముచ్చట పడ్డారు నా తండ్రి, ఎంత సంతోషించారు నా ప్రభు. అదే నా ప్రభ, అదే మాట మీ బిడ్డలు అడుగుతున్నారు నా తండ్రి. బిడ్డల వైపు నా ప్రభ చూసి నా తండ్రి ఎవరైతే జ్ఞానం కొదువుగా ఉందో ప్రతి ఒక్కరికి నా ప్రభ సమృద్ధి జ్ఞానాన్ని ధారాళముగా మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డలకు కూడా మీ కాపుదల ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ
ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, మీ ఎడల భయం భక్తి కలిగి పాపము చేయకుండా పారిపోయే మనసు గుణవతి అయినామే అలాంటి సంబంధాలు మీ బిడ్డలకు నా ప్రభ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే ఎన్ని సమస్యలైనా సరే ఎదురుగా వచ్చినా సరే నా ప్రభ ధైర్యంగా నిలబడతారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు. మీరు జతపరిస్తేనే నా ప్రభ మరణించే వరకు నా తను ఇద్దరు నమ్మకం కలిగి ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు నా ప్రభ. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తప్పు మాదే నా తండ్రి, మేమే నా ప్రభ. భర్తకు లోబడమ్మని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు కలిగించిన తండ్రి. బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభ. కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్య. ఎవరైతే భార్య భర్తలు విడిపోయారు, ఎవరైతే నా ప్రభ భార్యను బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారికంటూ ఎవరున్నారు నా ప్రభ, వారికంటూ తోడుగా ఎవరుంటారయ్యా, వారిని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు నా తండ్రి. ఒంటరిగా చిన్న బిడ్డలు పెట్టుకున్నా ప్రభ. ఆ బిడ్డలు ఉండాలంటే నా తండ్రి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించిన వారి నా ప్రభ, వారి ఇద్దరి మధ్య ఏ విషయం ఏ గొడవలు జరిగాయో నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. తెలుసో తెలియకో బిడ్డలు మాట్లాడిన మాటలు నా ప్రభ దయతో క్షమించిన తండ్రి. కఠినమైన హృదయాలు మరలా కరిగింప చేసిన ప్రభ, చెడు సంబంధాల నుంచి బిడ్డల మనసు మార్చిన ప్రభ, మీ వైపు తిప్పిన తండ్రి. మరలా బిడ్డల వారి కుటుంబస్తుల దగ్గర చేరుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి. ఎలాంటి మనసైనా ఎంత కఠినమైన హృదయమైనా కరిగించగల శక్తి, మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అహితోపెను ఆలోచన మార్చేరు నా ప్రభ. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ దుఃఖంలో లేకుండా బాధలో లేకుండా నా తండ్రి, అయ్యో నాకు తోడెవరని బాధపడకుండా మీరు కార్యం చేసే వరకు బిడ్డలకు పెట్టుకొని వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చుకొని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ఆ సమస్యను తట్టుకునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. మీలో విశ్వాసంలో బలపడాలి. మొదట మీకు దగ్గర అవ్వాలి. ఎవరు నన్ను విడిచిపెట్టకపోయినా నా తండ్రి నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, వారి హృదయం ఎలా ఉండాలి, వారి క్రియలు ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తగ్గింపు, దీన మనసు, ఓర్పు, సహనాన్ని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి గర్భాలను తెరిచిన ప్రభ మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషుల వైపు మనుషుల మాటల మీద వారు లక్ష్యం పెట్టకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా, ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని చేశాడు నా తండ్రి. అంత గొప్ప తండ్రి నుంచి బహుమానం పొందుకోవాలంటే అసలు నేను ఎలా జీవించాలి అనే ఆలోచన గ్రహింపు బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మీదైన బట్టి బహుమానం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభ. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. బిడ్డలు నా ప్రభ ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే వారి ఆలోచన మీ మీదే ఉండాలి, వారి మనసంతా మీ మీదే అనుకోవాలి నా ప్రభ. భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు ఇష్టలుగా బిడ్డలు పెరగాలంటే ఆ మనసు మీరిస్తేనే నా ప్రభ. అదే మనసును మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి, డెలివరీ కోసం ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా ప్రభ, డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీలు ఇచ్చి మీ చిత్తమైతే ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డ నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. అలాగే నా ప్రభ అనారోగ్యంతో హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో, ఆపరేషన్లు ఎవరైతే చేయించుకుంటున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడుగా ఉండండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలకు నా ప్రభ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత ఆపరేషన్ చేసినా, ఎన్ని మెడిసిన్ వాడినా సరే సంపూర్ణ స్వస్థత ఇచ్చేది
మీరే కదా నా ప్రభా స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచే కదా నా ప్రభా. మీ దగ్గర నుంచి స్వస్థత రావాలంటే మొదట బిడ్డలు ఎలా ఉండాలి? వారు చేసిన తప్పు తెలుసు తెలియకు నా ప్రభా మీ మనసు గాయపడేలా, మీ మాట తప్పి నా ప్రభు వాక్యం నుండి తప్పిపోయి ఉండి నా ప్రభా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే ఎంతో క్షమించండి అయ్యా. తెలుసో తెలియకు చేసిన తప్పుని నా ప్రభా క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన దీర్ఘకాలిక వ్యాధులైనా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, కడుపు గడ్డలతో నా ప్రభా కడుపులో గడ్డలు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, జీర్ణ సమస్యలతో నా ప్రభా గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో నా తండ్రి ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీల సమస్యలు నా తండ్రి, గర్భాశయంలో నా ప్రభా మరి ఎందుకు గర్భఫలం పొందుకోలేకపోతున్నారు, ఏ సమస్యలు ఉన్నా సరే ఏ సున్నామంలో వాటిని తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా పక్షవాతంతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో ఎవరైతే మంచంలోనే ఉండిపోయారు, నరాల బలహీనత ఫిట్స్తో ఎవరైతే నా ప్రభా అల్లాడిపోతున్నారు, ఒక్కసారి ప్రతి ఒక్కరి వైపు చూసి నా తండ్రి మీరు చూస్తే చాలయ్యా, దాటిపోయే తండ్రి కాదయ్యా, మీరు దాటిపోరు నా ప్రభా. ఆనాడు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో కళ్ళు కనపడే అతను నా ప్రభా కేకలు వేసినప్పుడు మీరు దాటిపోలేదయ్యా. దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచయ్యాని కేకలు వేసినప్పుడు కనికరపడ్డారు నా తండ్రి. ఎంత జాలిగల దేవ బిడ్డల నా ప్రభా ఇప్పుడు వారు కూడా కేకలు వేస్తున్నారు, తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని నా ప్రభా. బిడ్డలు దాటిపోవద్దు నా తండ్రి, బిడ్డల దగ్గరకు వచ్చి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. చిన్నపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చిన ప్రభా. అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి, నడువు నా ప్రభా నడువు పడిపోయి నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు, మెడలు పడిపోయి నా ప్రభా ఎవరైతే ఉన్నారు, మాట రాకుండా ఎవరైతే ఉన్నారో, కళ్ళు కనపడట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు, ఎంతో మందిని మీరు మరణించిన తిరిగి బ్రతికించారు నా ప్రభా. ఎంతో మంది నా తండ్రి అపవాద శక్తుల నుంచి విడిపించారు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు నా ప్రభా తెలుసు తెలియకు వారు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, వారు చేసిన తప్పులకి నా ప్రభా పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ నుండి స్వస్థత వచ్చిన తర్వాత కూడా బిడ్డలు జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా జీవించాలి. అమ్మో నేనేదైనా నా తండ్రికి వ్యతిరేకంగా, నా తండ్రి మాటకు వ్యతిరేకంగా నేను జీవిస్తే నా తండ్రి నా మీద కోపడతాడు, నేను చేసిన పనికి నా తండ్రి బాధపడతాడు, నా తండ్రి మనసు బాధపడే పని నేను ఎలా చేయగలను అనే భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి, మీ మీద ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా సరే 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే మాటలు నా ప్రభా అసలు ఆ ఆలోచన ఆ మనసే బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంత సంపాదించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించలేదు, నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చిన తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నాడు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచన చేయాలి నా తండ్రి నా ముందు నడిపించాడని తగ్గింపు మహిమ ఘనత మీకే చెల్లించి తగ్గింపు దీన మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. వారు సంపాదించిన సంపాదనలు నా ప్రభా ఎదుటి వారికి సహాయం చేయాలనే మనసు నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే అవసరతలో ఉన్నారు, ఎవరైతే నా ప్రభా మరి ఇంకా పేదవాళ్ళగానే ఉన్నారు, వాళ్ళకు సహాయం చేయాలి. నా క్రియల్లోనే నా తండ్రి మీద ఉన్న ప్రేమ నేను చూపించాలి అనే మనసుని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా వారు చేస్తున్న వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించండి. వారి భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభా. ఏ తెగులు ఆ భూమికి రాదు, ఏ విపత్తు భూమికి పంటకు రాదు, మీరు రానివ్వరు
నా తండ్రి. ప్రపంచమంతా కరువున్నా సరే మీ ఆశీర్వాదం ఉన్న ఆ భూమి నుండి ఆ పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఎవరొస్తున్నారు నా తండ్రి, లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి, లోకంలో పడిపోతున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యొద్దమ్మా అని మీరు చెప్పారు, అవే చేస్తున్నారు నా తండ్రి. ఇది తప్పు కాదనే అనే భ్రమలో ఉన్నారయ్యా. జానగర దేవ, ఎవరి కాలంలో మీ కాడిని మోయాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారికి మేలు కలగాలంటే మీ కాడిని మోయాలి నా ప్రభ. మీకు ఇష్టమైన పనులే బిడ్డలు చేయాలి, మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలి, పెద్దవాళ్ళకి లోబడాలి, ప్రతి ఒక్కరితో నా ప్రభ తగ్గింపు కలిగి ప్రవర్తించాలి. గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అమర్యాదగా నా ప్రభ ఎవరి దగ్గర నడుచుకోనివద్దు నా ప్రభ. ఒక క్రమంగా నా ప్రభ బిడ్డలు ఉండాలి. వారిని చూడగానే అరే వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, యేసు ప్రభు బిడ్డలా వీళ్ళు ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో, ఇంత తగ్గింపుతో, ఎంత మర్యాదగా బిడ్డలు నడుచుకుంటున్నారు, ఎంత గొప్ప దేవుడని మీకే మహిమ ఘనత రావాలంటే బిడ్డల మీకు ఇష్టలుగా నా ప్రభ మీరు చెప్పిన మాట ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలకు రాకుండా వెళ్లకుండా నా ప్రభ అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నారు నా తండ్రి. ఆ మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైనదో అదే బిడ్డలు ముఖ్యమైనదిగా బిడ్డలు పాటిస్తున్నారయ్యా. మీరు చెప్పారమ్మా ఇది వ్యర్థమైంది, అది చెయ్యొద్దు అని మీరు చెప్పారు. కానీ ఇప్పుడు అనేక మంది నా ప్రభ మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, అనేక మంది నా ప్రభ మీకు మొరపెట్టేవాళ్ళు, అనేక మంది మీ సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా అందంలో పడిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. ఇది తప్పు కాదులే, మరి ఇట్లా లేకపోతే ఎట్లా, మరి ప్రార్థనకి జనం ఎలా వస్తారు, అందరూ వాక్యం ఎలా వింటారని నా ప్రభ అపవాది ఆలోచనలతో ఉన్నారు నా తండ్రి. జాలిగల దేవ, వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి నా ప్రభ, వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. నా తండ్రి ఒక మాట రాపించి పెట్టాడంటే ఆ చెయ్యొద్దన్న పని నేను చేస్తే నా తండ్రి మనసు ఎంత గాయపడింది. నాకు ఏదైనా అవసరమైతే, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి నాకు తోడుగా వస్తాడు, నా తండ్రి నాకు సహాయంగా ఉంటాడు అనే గ్రహింపు నా ప్రభ బిడ్డలకు కలిగించండి. లోకాన్ని అసహించుకుని నా ప్రభ ఆ లోక అవసరం, లోక ఆశలకు నా ప్రభ బిడ్డలు నా ప్రభ దూరం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీ బిడ్డల మీద నా ప్రభ దాడులు చేస్తున్నారో, మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని అవమానకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. దానియేలు గారిని సింహాల బోనులో వేసినప్పుడు నా ప్రభ అంత ఆకలితో ఉన్న సింహాల నోళ్లను మూసేశారయ్యా. మీరు ఆజ్ఞాపిస్తేనే నా తండ్రి ప్రతి ఒక్కరి నోరు మూతబడింది నా ప్రభ. మిమ్మల్ని అవమానకరంగా మీ బిడ్డలు చులకనగా తక్కువ చేసి ఎవరు మాట్లాడొద్దయ్యా. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా మీ బిడ్డలు ఎదురు తిరిగి మాట్లాడకుండా నా ప్రభ, ఎదురుగా నా ప్రభ మరి గర్వంగా బిడ్డలు మాట్లాడకుండా తగ్గింపు కలిగి జీవించే మనసుని, హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. మీ చేతికి అప్పగించి బిడ్డలు మౌనంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎక్కడెక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే నా ప్రభ మీ బిడ్డలు హింసిస్తున్నారు నా తండ్రి, ఆ హింసించే వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. శత్రువులను కూడా మీరు ప్రేమించమని చెప్పారు నా ప్రభ. శత్రువులు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు మొరపెట్టారు నా తండ్రి. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా, క్షమించమని మీరు అడిగారయ్యా. అదే మనసు మాకు అనుగ్రహించండి. మా మీద ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే తగ్గించి మాట్లాడుతున్నారు, ఎవరైతే నిందలు వేస్తున్నారు, ఎవరైతే హింసిస్తున్నారు నా ప్రభ, ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలను కూడా మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా కరిగిపోతాయి నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మీ బిడ్డలు ఎంతో హింసించాడు. మీ బిడ్డలు నా ప్రభు కనపడితే చంపకుండా వదిలేవాడు కాదు నా తండ్రి. చిన్నపిల్లల కాండించి ముసలివాడ వరకు అందరినీ నా ప్రభు అంత భయంకరంగా హింసించాడు. కానీ నా ప్రభు మీ బిడ్డలు భయపడిన తండ్రి మీకు మొరపెట్టారని రహస్యంగా వాళ్ళు దాక్కుని మీకు మొరపెట్టినప్పుడు మీరు పౌలు గారిని, సౌలు గారిని దర్శించారు నా ప్రభు. సౌలా, ఎందుకు నువ్వు ఇట్లా హింసిస్తున్నావు, నా బిడ్డలు ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు అని ఒక్క మాట మీరు మాట్లాడారు నా తండ్రి. ఆ మాట పలికారు. సౌలు గారి హృదయం మారిపోయి పౌలుగా మార్చబడ్డాడు అయ్యా. అంత కఠినమైన హృదయం కూడా నా ప్రభు కరిగిపోయింది నా తండ్రి. మీరు పలికితేనే నా ప్రభు, మీరు దర్శిస్తేనే నా తండ్రి అలాంటి కఠినమైన హృదయాలు కూడా కరిగిపోతే నా ప్రభు మారిపోతారు నా ప్రభు. మీ బిడ్డలు వారికి ఎదురెళ్లకుండా, వారి మీద తిరిగి
ప్రతిదాడి చేయకుండా కీడుకు ప్రతి కీడు చేయొద్దని మీరు చెప్పారు. మీ మాట బిడ్డల హృదయాలను స్థిరపరచండి నా తండ్రి. మీ మాటకి నా ప్రభు వాళ్ళు గౌరవించి నా తండ్రి చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నాడు, ప్రతి దాడి చేయొద్దన్నాడు, మాట కూడా మాట్లాడొద్దని చెప్పాడు. నేను మౌనంగా ఉంటాను, నా తండ్రికి అప్పగిస్తాను అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా మీ పక్షాన నా తండ్రి మీకు సాక్షులుగా హతసాక్షులుగా బిడ్డలు నిలబడేలా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి నా ప్రభా బిడ్డలు ఎలా చూసుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని దుఃఖంలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అయ్యో ఇన్నాళ్ళు నా భర్త ఉన్నాడు, నా కుటుంబాన్ని నాకు ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాను, ఇప్పుడు నా భర్త లేడు, నేనెలా బిడ్డలు చూసుకోవాలి, నేనెలా నా కుటుంబాన్ని పోషించుకోవాలని నా ప్రభు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడుతానని చెప్పిన దేవా బిడ్డలు ఒక్కసారి దర్శించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మీ మాట జ్ఞాపకం చేసి అమ్మా నేను చెప్పాను కదా, ఇదిగో నా మాట, నీ పక్షాన నేను ఉంటాను, నువ్వు బాధపడొద్దు, నీకు కావలసిన అవసరతలన్నీ నేనే తీరుస్తానని ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మా దేశ నాయకులు నా ప్రభా బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. ఎలాంటి గొడవలు మా దేశంలో జరగకుండా నా తండ్రి, ఎలాంటి దాడులు జరగకుండా, ఎలాంటి నా ప్రభా ఆత్మహత్యలు జరగకుండా నా ప్రభా, హత్యలు జరగకుండా నా ప్రభా, కుటుంబ దేశంలో నా ప్రభా పూర్తి శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ప్రేమ తెలుసుకునే హృదయాలను, ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దేశ నాయకులు నా ప్రభా వారి ప్రయాణాలు చేసినప్పుడు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మీ బలము, శక్తి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకు లోబడి మీరు జీవించమన్నారు. మరి మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు నా తండ్రి శ్రద్ధగా తీసుకుని, జాగ్రత్తగా, సీరియస్గా బిడ్డలు తీసుకుని అధికారులకు లోబడి జీవించమని తండ్రి చెప్పాడు. నేను జీవిస్తాను, అధికారులకు లోబడతాను అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీ బిడ్డలు నా ప్రభ దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో నా తండ్రి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, బిడ్డల పక్షాన మీరే ఉండండి, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. ఎడారిలో నేను ప్రయాణం చేసిన, గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించినా సరే ఏ తెగులు నాకు రాదు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడని దావీదు గారు ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో అదే ధైర్యాన్ని మీ బిడ్డలకి అనుగ్రహించండి అయ్యా. వీసా విషయంలో కానీ బిడ్డలకి ఎలాంటి ఆటంకాలు రానివ్వద్దు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ అనేక డబ్బులు నా తండ్రి ఎంతో ఖర్చు చేసుకొని ఆ దేశాల్లో చదవాలనే ఆశతో నా ప్రభ దూర దేశాలకు నా ప్రభ వెళ్ళి చదువుకుంటున్నారు నా తండ్రి. అక్కడ బిడ్డలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఎవ్వరూ కూడా నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఆ బిడ్డ కీడు చేయకుండా నా తండ్రి ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎన్నో యాక్సిడెంట్లు బిడ్డలు మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామయ్యా. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, అయిన వాళ్ళని, తోడబుట్టిన అందరినీ విడిచిపెట్టిన ప్రభా దేశానికి నా తండ్రి చదువుకోవడానికి బిడ్డలు వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, పనుల కోసం వెళ్ళారు అయ్యా. అక్కడే ప్రమాదాల్లో మరణిస్తే నా ప్రభా ఆ కుటుంబాల పరిస్థితి ఏంది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యి అయినా సరే నా ప్రభా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. ఇలాంటి ప్రమాదాలు మీ బిడ్డలు పడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అక్కడ వాతావరణం ఎలా ఉన్నా సరే ఆ వాతావరణాన్ని తట్టుకునే బలము, శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. విపరీతమైన మంచు పడుతుందని నా ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. విపరీతమైన వడగాలు నా తండ్రి, విపరీతమైన భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఆ వార్తలు విని నా ప్రభ ఆ కుటుంబస్తులు భయపడకుండా, కంగారు పడకుండా వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నా ప్రభ మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఆ మంచు పడకుండా నా ప్రభ ఆపివేసి నా తండ్రి వాతావరణం తట్టుకునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ వాతావరణం వల్ల ఎవరైతే అనారోగ్యంతో నా ప్రభ హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే పని కోసం వెళ్ళి పని దొరకలేదు అని ఎవరైతే ప్రార్థించమని అడిగారు
ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప, మంచి జీతంతో ఉద్యోగం ప్రభ పనిని ఉద్యోగాల బిడ్డలకు చూపించండి నా తండ్రి. చదువుకునే బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ పాపంలో బిడ్డలు పడిపోకుండా, ఏ ఫ్యాషన్లో నా ప్రభ బిడ్డలు పడిపోకుండా, మీ నుండి తొలగిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. అయ్యో, అంత దూరం నుంచి అయిన వాళ్ళని, కుటుంబస్తుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు, వీళ్ళకి నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే జాలి గల మనసు నా ప్రభా యజమానికి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఒకనొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభా. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనేనయ్యా. యోసేపు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన మీరు పక్షపాతి కారు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. బిడ్డలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచే బిడ్డల చుట్టూ, వారి దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. ఒకవేళ మీ బిడ్డలున్న దేశంలో యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధాన్ని ఆపివేసిన ప్రభా శాంతి సమాధానాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గడిచిన ఈ దినంలో మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి వారిని నా ప్రభా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. వారితో సమాధాన పడాలి. అప్పటిదాకా నా మనసు నిలకడగా ఉండదు. అయ్యో, నేను బాధ పెట్టాను కదా, మొదటి వాళ్ళతో సమాధాన పడాలి, నేను క్షమాపణ అడగాలి అనే మనసుని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, పోనీలే దేవుడే చూసుకుంటాండి, పర్వాలేదు దేవుడే చూసుకుంటాడు, నేనెందుకు వారితో మరలా నేను మాటకు మాట నేను చెప్పకూడదు అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలకు మీరు దయచేయండి తండ్రి. సమస్యల మీద వాళ్ళ ఆలోచన వారి మనసు పెట్టి నిద్రపోకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ప్రశాంతంగా నా తండ్రి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మంచి దర్శనాలు, మంచి కళలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.